ఓకే సరే మంచిది. ఈయన ఎవరు వచ్చారు అన్నాను. ఏం కాదయ్యా నాయన నీ సమస్యలన్నీ త్వరలోనే పోతున్నాయి. ఏం సమస్య? త్వరలోనే పోతున్నాయి. బాగానే సమస్యలు ఉన్నాయి నీకు. బాగానే సమస్యలు ఉన్నాయి. నాకేం సమస్య? అవన్నీ తీర్చాలా చెప్పు. తీర్చమంటావా? ఫోన్లో కూడా సమస్యే, నాకు అర్థమైంది. సరే చెప్పు చెప్పు. ఆహా ఆహా కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది. దీనికి కూడా మందు ఉంది నాయన. ఏ బ్రాండ్? ఏ బ్రాండ్? పెదవలు మారరు. ఏ బ్రాండ్ అంటే వెళ్ళిపోతాయిందయ్యా. నువ్వు ఆగు. ఎతున్నోనికి ఎతుంటే ఎతలోనికి సితున్నట్టు ఎప్పుడు నాయనకల్నే పడతావు నువ్వు. ఆగు నువ్వు. ఏమో నాకు అసలు దూలాడి పాడదు. నీకు ఏత సీత బాగానే ఉన్నట్టున్నది కదా, కానీ ముందుగా ఏం చేస్తానో అది చెప్పు నాకు. ఇంతగానం తిరుగుతున్నా ఒక్కటి దొరుకుతలేదు. ఏడ పాడబడ్డాయి ఇవి. ఏడా నెతకాలే ఏంది? ఏం దేవులాడుతానవురా? ఇక ఈడ కుక్క ఉంది. ఆ పంది లేకపోయినా సరే ఈ కుక్కని వేసుకొని పోతా. ఇక ఈ కుక్క కాడికి పోతా. కుక్క నాదే ఇక. నడిపే ఏం కాదు. అరే ఎందుకట్లా రుక్కుతున్నావు? ఏమనందా? అరే ఏం లేదు శ్రీవల్లి, జనగాం జిల్లాలో ఒక స్వామీజీ అంట నా లెక్కన వేషం వేసుకొని ఆ గుర్రం మీద పోయి లక్షలు సంపాదించినట్ట. ఇక నేను కనీసం పంది మీదన్నా పోదామనుకున్నా, అది కూడా దొరకలేదు. ఇక లాస్ట్ నా కన్ను కుక్క మీద పడ్డది. ఎట్లనైనా లక్షలు సంపాదిస్తా. నువ్వు రాకు. అమ్మా, నువ్వు ఇప్పుడు గిట్లా దొంగ వేషం వేసి ఇట్లా పబ్లిక్ ని మోసం చేస్తావా? ఉండు, నీ పని చెప్తా. పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి చెప్తా. ఆగు, నీ సంగతి చెప్తా. ఆగు, నీ పోరన్ ముక్కుల కట్టే. అమ్మ అంత పని చేయకు శ్రీవల్లి. ఇగో ఇప్పుడే కొలువుకి వస్తున్నా, సరేనా? ఇసొంటోళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఇక రాగానే పైకమంతా చేతులు పెట్టి మోసపోకుర్రి. పైలం సుమా.